పెళ్లికి ముందే సుమకు రాజీవ్ కనకాల షాకింగ్ కండిషన్ పెట్టాడట. అదేంటో తెలుసుకున్న సుమ పెళ్లే క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకుందట. అసలేం జరిగింది, చివరికి ఇద్దరూ ఎలా ఒకటయ్యారు, పూర్తి కథ ఇదే. తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ అంటే సుమ, సుమ అంటే యాంకరింగ్ అనే స్థాయికి ఎదిగిన స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. ఇప్పటికే దాదాపు 3 దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న సుమ రాజీవ్ కనకాల ప్రేమ కథలో పెళ్లికి ముందే జరిగిన ఒక సంఘటన అప్పట్లో పెద్ద షాక్ ఇచ్చిందట. ఓ ఇంటర్వ్యూలో సుమ స్వయంగా చెప్పిన ప్రకారం 1995 రాజీవ్ కనకాల ఆమెకు ప్రేమను వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఏడాది పాటు మంచి అనుబంధం కొనసాగింది. అంతా బాగానే సాగుతుండగా ఒకరోజు రాజీవ్ ఒక్కసారిగా పెళ్లయ్యాక నువ్వు సినిమాల్లో నటించకూడదు అని కండిషన్ పెట్టారట. ఆ మాట విన్న వెంటనే సుమ షాక్ అయిపోయారట. ఎందుకంటే అప్పటికే ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించాలని ఆమె ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడు సుమ మనసులో ఒకే ఒక్క ఆలోచన వచ్చిందట. పెళ్లికి ముందే ఇలాంటి కండిషన్ పెడితే పెళ్లయ్యాక ఇంకెన్ని ఆంక్షలు పెడతారో అని భావించి ఈ పెళ్లి వద్దని కూడా నిర్ణయించుకున్నారట. అంతేకాదు రాజీవ్ కి కూడా తన నిర్ణయాన్ని చెప్పేశారట. కానీ ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అపార్థాలు తొలగిపోయాయి. చివరికి ప్రేమే గెలిచి ఇద్దరూ వివాహ బంధంలో ఒక్కటయ్యారు. అయితే మరో ప్రశ్న చాలా మందిలో ఉంది. సుమ హీరోయిన్ గా ఎందుకు రాణించలేదు? దీనికి కూడా సుమే సమాధానం చెప్పారు. సినిమాల్లో నటించడం తనకు అంత కంఫర్ట్ అనిపించలేదని, కెమెరా ముందు నటించే సమయంలో భయం, టెన్షన్ ఉండేదని, తన నటన చాలా స్టిఫ్ గా అనిపించేదని ఆమె వెల్లడించారు. అందుకే సినిమాలు తనకు సరిపోవని గ్రహించి పూర్తిగా బుల్లితెరపై దృష్టి పెట్టారట. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈరోజు టీవీ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచ్లు, ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ముందుగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. తన టైమింగ్, హ్యూమర్, ఎనర్జీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. తెలుగు బుల్లితెరలో తిరుగులేని స్టార్ గా నిలిచిపోయారు. కానీ సుమ రాజీవ్ కనకాల ప్రేమ కథలో ఇప్పటి వరకు చాలా మందికి తెలియని మరో ఇంట్రెస్టింగ్ ఘటన ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.